జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి గొడవల్లో చనిపోయినటువంటి ఒక లోకల్ టీఎంసీ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని, అలాగే దెబ్బలు తిన్నటువంటి బాధితులను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ మోటార్ సైకిల్ పైన సోనాపూర్ ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. నిజానికి అక్కడ ఎటువంటి హింసాత్మక సంఘటనలు కూడా జరగల. పైగా ఆ చనిపోయినటువంటి టీఎంసీ కార్యకర్త వయసు పైబడ్డంతో పైగా అతనికి తాగుడు కూడా అలవాటు ఉంటుందంట. దానివల్ల ఏంటంటే అతనికి ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోయినాడు. సరే, వయసు పైబడింది, పైగా ఏంటంటే తాగుడు అలవాటు, చనిపోయినాడు. మామూలు సావేది. కానీ తృణమూల కాంగ్రెస్ పార్టీ అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినాయని, అందుకే తమ టీఎంసీ కార్యకర్త చనిపోయినాడని చెప్పి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది. నిజానికి సోనాపూర్ లో జరిగింది ఒక మామూలు సాధారణ గొడవ మాత్రమే. ఆ చనిపోయినటువంటి టీఎంసీ కార్యకర్త మీద ఎవరో కూడా దాడి కూడా చేయలేదంట. అది ఎవరు కొడతారో వయసు ఏమో పైబడి ఉన్నది. అలాంటి ముసలాయన మీద ఎవరు చేసుకుంటారు చెప్పండి? బుద్ధునివాడు ఎవడైనా చేసుకుంటాడా? కానీ ఈ అభిషేక్ బెనర్జీ మాత్రం ఆ చావును తన పొలిటికల్ లాభం కోసం, అంటే శవ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి బైక్ మీద అక్కడికైతే పోయినాడు. అయితే ఈ అభిషేక్ బెనర్జీ వాహన కాన్వాయ్ ఆ ఊర్లోకి పోగానే అక్కడ ఉండేటటువంటి ఆ లోకల్స్ అంతా కూడా, అంటే ఆ లోకల్ గా ఉండే జనాలంతా కూడా, ముఖ్యంగా ఎవరు ఆడవాళ్ళ గుంపుగా వచ్చి ఒక్కసారిగా ఈ అభిషేక్ బెనర్జీని అంతా కూడా అడ్డుకున్నారు. స్థానికంగా సరైనటువంటి రోడ్లు లేకపోవడం, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, అలాగే చనిపోయినటువంటి ఆ టీఎంసీ లీడర్ మీద జనాల్లో ఉన్నటువంటి విపరీతమైన కోపం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదే సమయంలో గుంపులో ఉన్నటువంటి కొంతమంది దొంగ దొంగ అని చెప్పేసి గట్టిగా అరుస్తా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఎవరు దొంగ? ఈ అభిషేక్ బెనర్జీనే. సరే, ఈ ఉద్రిక్త పరిస్థితులంతా కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ బెంగాల్ ప్రజలు ఆగ్రహంతో ఈ అభిషేక్ బెనర్జీ పైకి రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసరడం ప్రారంభించారు. పరిస్థితి అంతా కూడా చేజారిపోవడంతో అభిషేక్ బెనర్జీ తలకు సేఫ్టీ కోసం ఒక క్రికెట్ హెల్మెట్ పెట్టాల్సి వచ్చిందనమాట. అయినప్పటికీ అక్కడి జనాలు మాత్రం విపరీతమైన కోపంతో ఈ అభిషేక్ బెనర్జీని గట్టిగా తిట్టా ఉతికి ఆరేశారు. దొరికినోళ్ళు దొరికినట్టుగా ఇష్టం వచ్చినట్టు చితక బాధేశారు. ఇక జనాలందరూ కూడా మరింత ముందుకు దూసుకొచ్చి అభిషేక్ బెనర్జీని చేతులతో తోసేస్తా అటు ఇటు లాగడం స్టార్ట్ చేశారు. సరే, ఈ లాక్కోవడం పీక్కోవడంలో ఈ అభిషేక్ బెనర్జీ గారు వేసుకున్నటువంటి ఆ సొక్కా కూడా సినిగిపోయింది. ఈ పెట్టుకున్నటువంటి ఈ కళ్ళద్దాలు కూడా కింద పడి పగిలిపోయినాయి. సరే, ఈ దాడి తీవ్రతరం అవుతా ఉండడంతో భద్రతా సిబ్బంది అలాగే పోలీసులు ఈ అభిషేక్ బెనర్జీ చుట్టూ ఒక రక్షణ వలయం లాగా ఏర్పడినారు. ఆ జనం గుంపులో నుంచి ఈ అభిషేక్ బెనర్జీని ఏదో ఒక విధంగా తప్పించి ఒక లోకల్ పార్టీ కార్యకర్త ఇంట్లోకి తీసుకోమన్నారు. అంటే లోకల్ గా ఉంటారు కదా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల, వాళ్ళ ఇంట్లోకి తీసుకోమన్నారు. కోపంతో ఉన్నటువంటి ఆ జనాలంతా కూడా ఆ ఇల్లును కూడా చుట్టుముట్టేయడంతో అభిషేక్ బెనర్జీ దాదాపు గంటకు పైగా ఆ ఇంట్లోనే తలుపులు లాక్లు వేసుకొని ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు అదనపు పోలీస్ బలగాలు అలాగే సెంట్రల్ ఫోర్సెస్ అక్కడికి చేరుకుని అక్కడ ప్రజలందరినీ కూడా చెదరగొట్టి అభిషేక్ బెనర్జీను సురక్షితంగా బయటకు తీసుకుపోయినారు. మీకు గుర్తున్నదా? ఎలక్షన్ టైంలోను, ఎలక్షన్ కు ముందు సెంట్రల్ ఫోర్సెస్ అంతా కూడా పశ్చిమ బెంగాల్ పోతా ఉంటే ఈ లమ్మిడి కొడుకులే వ్యతిరేకించారు. ఎవరు? ఈడంతా మమతా బేగం కావచ్చు, ఈడు కావచ్చు, ఓఎం ఐదుగు అంతా వాళ్ళంతా వస్తున్నారు, మీ మీద దాడి చేస్తారు, మిమ్మల్ని తరిమేస్తారు, మిమ్మల్ని అది చేస్తారు, ఇది చేస్తారని చెప్పేసి ఆ లోకల్స్ అందరినీ కూడా, అంటే ఈ జిహాదీ గాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకోపోతే గానీ ఈ మొగోడు ఇంట్లోంచి బయటికి పోలేకపోయినాడు ఆడ. సరే, ఆ తర్వాత కలకత్తాలోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పొలిటికల్ గేమ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ దాడినంతా కూడా బీజేపీ వాళ్లే ప్లాన్ చేసి చేయించినటువంటి రాజకీయ ఉగ్రవాదం అని అభిషేక్ బెనర్జీ అలాగే ఈ అభినవ స్వరూపమైనటువంటి మమతా బేగం ఇద్దరు కూడా ఆరోపణలు చేశారు. కాదంట, అది రాజకీయ ఉగ్రవాదం అంట. కాదు, మీకు పెట్టాల ఉగ్రవాదులు అని చెప్పేసి పేర్లు. ఎందుకంటే ఆ జిహాదీ గాళ్ళని సపోర్ట్ చేసింది మీరు, వాళ్ళని వెనకేసుకొని ఊరేగింది మీరు, వాళ్ళ దగ్గర లేని పని క్రైమ్ అంతా చేపించింది మీరు అసలు సిస్టైనటువంటి ఉగ్రవాదులు. ఏడెవరు ఉన్నారు మిమ్మల్ని మించి ఉగ్రవాదులు? అంతేకాకుండా బీజేపీ సిగ్గుపడాలంటూ పాలకులే నరహంతకులైనారంటూ ఈ ఇద్దరు కూడా పెద్ద పెద్ద డైలాగులన్నీ కొడతా స్టేట్మెంట్లు అయితే ఇచ్చినారు. సరే, ఈ విషయం పైన ఢిల్లీలో అతి పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా ప్లాన్ అయితే చేశారు. అంటే ఇన్నాళ్ళు కూడా పశ్చిమ బెంగాల్లో హత్యలకు గురైన వాళ్ళు, దాడులకు గురైన వాళ్ళు, లేకపోతే అత్యాచారాలకు గురైన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంక అడిగి ధర్నాలు చేయాలా? మీరు పాపాత్ములు, మీరు చేసిన అటు పాపి పనులు కాబట్టి ప్రజలంతా కూడా మిమ్మల్ని మెట్లతో కొట్టినారు. సిగ్గు లేకుండా మళ్ళీ ఢిల్లీకి పోతారా ప్రదర్శనలు చేసేదానికి, నిరసన చేసేదానికి? మరి అందుకే మిమ్మల్ని కొట్టింది పశ్చిమ బెంగాల్ వాళ్ళంతా ఈడ్ సీట్స్. దీంతో బెంగాల్ పోలీసులు ఈ విషయం పైన సీరియస్ గా ఫోకస్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అంతే, ఈ ఇన్వెస్టిగేషన్ లో అందరూ కూడా బిత్తరపోయేటటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసినటువంటి గుంపులో ఉండి దాడి చేసిన ప్రధాన నిందితుడి పేరు ఆకాష్ గయన్. ఈ ఆకాష్ గయన్ అనేవాడు తృణమూల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పూర్తి స్థాయి కార్యకర్త, అంటే ఫుల్ టైం కార్యకర్త అన్నమాట. ఎన్నికల టైంలో వీడు క్రమం తప్పకుండా
తప్పకుండా పోలింగ్ బూత్లలో ఏజెంట్ గా కూర్చుని పార్టీ కోసమే పనిచేసేవాడని చెప్పేసి స్వయానా అతని తల్లే నిజాలన్నీ కూడా చెప్పింది. ఈ ఆకాష్ గైన్ కు అభిషేక్ బెనర్జీ పైన ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, అయినప్పటికీ ఈ సంఘటన ఏ విధంగా జరిగిందో అర్థం కావడం లేదని వీళ్ళ అమ్మే చెప్పింది. అలాగే ఆ లోకల్ గా ఉన్న వాళ్ళు సైతం ఆకాష్ చాలా కాలంగా టీఎంసీ పార్టీతోనే కలిసి ఉన్నాడని, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అతను పార్టీ మారలేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పటికి కూడా వాడు పార్టీ మారలా. మరి ఎందుకు గుట్టినట్టు ఈ అభిషేక్ బెనర్జీని? ఈ ఆకాష్ గైన్ అనేవాడు కేవలం సాధారణ ఓటర్ మాత్రమే కాదని, అతడు చాలా కాలంగా ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీతో చురుగ్గా అసోసియేట్ అయి ఉన్నాడని చెప్పేసి వాళ్ళంతా కూడా స్పష్టంగా చెప్తారు. స్థానికంగా జరిగేటటువంటి అన్ని పార్టీ కార్యక్రమాల్లో, అంటే ఈ టీఎంసీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో అతడు క్రమం తప్పకుండా పాల్గొనేవాడని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ ఆకాష్ గైను కేవలం ఒక మామూలు ఓటర్ మాత్రమే కాదు, అతను చాలా కాలంగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ ఆకాష్ గైన్ అనేవాడు స్థానిక టీఎంసీ నాయకులు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లవ్లీ మైత్రా అనుచరులతో కలిసి తిరిగేవాడని, ఎన్నికల సమయంలో ఈ పార్టీ బూతుల నిర్వహణలో కూడా చురుకైనటువంటి పాత్ర పోషించాడని చెప్పేసి స్థానికులంతా కూడా సాక్ష్యం చెప్పినారు. అంతేకాకుండా ఈ అభిషేక్ బెనర్జీని ఉతికి ఆరేసిన వ్యక్తుల్లో ఇంకా తపన్ మైతి, కాజల్ దాసు, దేబాశిష్ దత్తా, నిర్మల్య సేన్ గుప్తాలు కూడా ఉన్నారు. ఈ నలుగురు కూడా పోలీసులు చేసినటువంటి ప్రాథమిక విచారణలోను, అలాగే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం సోనాపూర్ ప్రాంతానికి చెందినటువంటి మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు అయితే పొందినారు. అంటే దాడి చేసినటువంటి ఈ 5 మంది కూడా టీఎంసీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావడం ఇక్కడ మనమంతా కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. దీంతో మమతా బేగం, అదే విధంగా ఈ అభిషేక్ బెనర్జీలకు ఇప్పుడు పెద్ద షాక్ అయితే తగిలినట్టయింది. మొదట్లో ఈ దాడిని ప్రతిపక్ష బీజేపీ శ్రేణులే చేసినాయని చెప్పేసి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినప్పటికీ అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా సొంత పార్టీకి చెందిన వాళ్లే కావడం, అందులోనూ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఉండడంతో ఇప్పుడు ఈ తృణమూల కాంగ్రెస్ ముఠాకు ఏం చేయాలో పాల్పోవడంలే. ఇక బీజేపీ నాయకులు ఈ విషయం పైన మాట్లాడతా, గత కొన్నేళ్లుగా ఈ సోనాపూర్ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీళ్లు కల్పించకపోవడం, అలాగే అవినీతి, ఎన్నికల తర్వాత హింస పైన స్థానిక ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైన అసంతృప్తి, ప్రజా ఆగ్రహమే ఈ రూపంలో బయటపడిందని చెప్పేసి బీజేపీ అయితే స్పష్టం చేసింది. ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తూ దొంగ దొంగ అని చెప్పేసి నినాదాలు చేసినారే తప్ప దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రణాళిక లేదని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలపైన ఈ టీఎంసీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేయడం, హింసకు పాల్పడడం ప్రతిరోజు కూడా సాగుతానే ఉండదు. కానీ ఇప్పుడు ఈ అభిషేక్ బెనర్జీ పైన జరిగినటువంటి దాడి కేవలం కర్మ, అంటే మన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటాం కదా, ఆ కర్మ తిరిగి కొట్టడమేనని, వాళ్ళు పెంచి పోషించేటువంటి హింసనే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారని బీజేపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పరిణామంతో ఇప్పుడు ఈ మమతా బేగం, ఈ అభిషేక్ బెనర్జీ గారు చెప్పాలంటే జుట్టు బీక్కుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఉంది ట్విస్ట్. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు వీళ్ళ మీద ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, అందరూ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చేసిన క్రైమ్ మామూలుది కాదు కదా, వాటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఈ ప్లాన్ వేశారని కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం, ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా విచారణ అంతా జరుగుతుంది. మొత్తానికి వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. అసలు ఏంది కథ అనేది. ఏది ఏమి చేసినా ఈ అత్తాలుడు ఎన్ని డ్రామాలు దుబ్బినా వీళ్ళ జుట్టు పట్టుకొని గుడ్డాలు ఏడదీసి కొట్టుకుంటా దెబ్బపోయి స్టేషన్లో దొబ్బేది మాత్రం ఖాయంగా జరుగుతుంది. అది మనం చూస్తాం అంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ ను వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.